నమస్కారం. ముఖ్యంగా నా పార్వతీపురం ఓటర్ మహాశయులకి ప్రజలకి నిన్న ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. మన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్డే రోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని పూర్తి చేసిన రోజు. ఎంత దారుణం అంటే ప్రత్యక్షంగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ఎలక్షన్లో వాడకూడదు అని చాలా స్పష్టంగా జరిగింది. అయితే మన శాసనసభ్యులు గారు ద గ్రేట్ అలజంగి జోగారావు గారు రోజుకి వాలంటీర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళకి భయపెడుతూ రిజైన్ చేయండి, డబ్బులు తీసుకోండి, మీ ఉద్యోగాలు మానేయండి అని వాళ్ళకి ప్రలోభపెట్టడమే కాకుండా మీ అందరికీ తెలిసిందే స్వయంగా శాసనసభ్యులే దిగజారుతనానిగా ఆయన ఒక వాయిస్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసిందే, నేనున్నాను మీకు భరోసా, అందరూ మానేసేయండి అని. అంటే ఎలక్షన్ కోడ్ని కూడా వైలేషన్ చేస్తూ ఒక నియమ నిబంధనలు పాటించకుండా ఈ విషయాలు కూడా మనం ఆర్ఓకి కూడా ఇవ్వడం జరిగింది. ఆర్ఓ ప్రత్యేకంగా ఇంకా కూడా రెస్పాండ్ అవ్వకపోయేసరికి అక్కడ ఉన్న వాటిని ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నేను వెళ్ళడం కూడా జరిగింది. వెళ్తే ఒక ఎమ్మెల్యే ఉన్న పదవిని కూడా తీసుకోకుండా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన చేష్టలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పైన ఆయన ముఠా ఏదైతే ఉందో ఆ పేటీఎం ముఠాతో నా పైన, ఆ డ్రైవర్ పైన, కార్యకర్తల పైన దాడి, అది చాలా దారుణం. పార్వతీపురంలో ఒక రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాయాలనుకొని ప్రయత్నిస్తున్నాడు అలజంగి జోగారావు. రౌడీని పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన ఏం తీసుకొచ్చాడు పార్వతీపురానికి ఇచ్చాడు. ఇప్పుడు గంజాయి కూడా తీసుకొచ్చాడు పార్వతీపురానికి. రేపు ఇక్కడ స్మగ్లింగ్ అడ్డాగా కూర్చొని మార్చే అవకాశం కూడా, ఆయనకు డబ్బులు వస్తాయని అంటే ఏ పనైనా చేస్తాడు. ఏం చేశాడు అనేది మీరు అందరూ గమనించాలి. ఏ ముఖం పెట్టుకొని వచ్చి తిరిగి మళ్ళీ ఓటు అడుగుతున్నాడు అంటే అమాయకమైన వాలంటీర్తో జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఇప్పటికే చాలా కుటుంబాలతో ఆడుకున్నాడు. ఆయన స్వయంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కూడా ఆడుకున్నాడు. నువ్వేమైనా పార్వతీపురానికి డంపింగ్ యార్డ్ తీస్తానని ప్రలగల్పరిచావు, అది తీయలేదు. అయితే సీతానగరం రైతులకి ఏమైనా సాయం చేసావంటే ఉన్న చేతి ఫ్యాక్టరీని అమ్మిచ్చేసావు. ఆ ఒక్క కబ్జాలో నీ వాటా నువ్వు తీసుకున్నావు. ఇక మన పార్వతీపురానికి సాగునీరు ఏమైనా ఇచ్చావంటే అది ఇవ్వలేదు. బల్సిపేటలో రోడ్లైనా బాగా చేసావంటే అది చేయలేదు. ఏది చేయలేదు. నువ్వు ఇక ఈ సీట్ అవసరం లేదని ప్రజలు నీకు మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు కాళ్ళు మడత పెడుతున్నావు, అస్తమాన సెట్లు మడత పెడుతున్నావు, రౌడీ విజయం చూపిద్దామని ప్రయత్నిస్తున్నావు. కానీ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈసారి వైఎస్ఆర్సీపీ గుద్దామని. ఖచ్చితంగా చెప్తున్నావు. పార్వతీపురానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రను మళ్ళీ తిరిగి రాసుకోవాలి. పార్వతీపురం గ్రేట్ పార్వతీపురంగా, పీస్ఫుల్ పార్వతీపురంగా, ఎప్పుడు కూడా ప్రశాంతమైన పార్వతీపురాన్ని తిరిగి సాధించుకోవాలని మేము అందరూ ప్రయత్నిస్తున్నాం. ఇక నిన్న చూసిన విషయం అయితే మాత్రం దారుణం. పార్వతీపురం చరిత్రలో ఎప్పుడు కనీవిని ఎరిగిన విధంగా ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన చేసిన పద్ధతులు కానీ, ఇది మీ అందరి ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలకి నేను ఒకటే మాట ఇస్తున్నాను, సీతానగరం రైతులకి అభివృద్ధి చేయాలని వచ్చాను. పార్వతీపురాన్ని 175 నియోజకవర్గాల్లో ముందుంచాలనుకుంటున్నాను. డంపింగ్ యార్డ్ ఆపి జీరో వేస్ట్ మేనేజ్మెంట్ తీసుకురావాలనుకుంటున్నాను. పార్వతీపురం టౌన్కి 24 గంటలు వాటర్ ఇచ్చే విధంగా ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను. పార్వతీపురం రోడ్లు బాగు చేద్దాం అనుకుంటున్నాను. పార్వతీపురం బైపాస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికీ నియోజకవర్గానికి ఆమడ దూరంలో ఉన్న మౌలిక వసతులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు మాట్లాడితే మైనింగ్, శాండ్, లిక్కర్ ఈట మాట్లాడుతున్నా తప్ప అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికీ కూడా మీ అందరి ద్వారా ఆయనకి సవాల్ ఇస్తున్నాను. డిస్కషన్ చేయాలనుకుంటే ఓపెన్గా రండి, మాట్లాడుకుందాం. ఓపెన్గా రండి. నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి, ఈ 70 సంవత్సరాల్లో ఇంతకు ముందు తెలుగుదేశం చేసిన అభివృద్ధి ఏంటనేది ఇప్పుడు కూడా మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను. నా విజనరీ ఏంటి పార్వతీపురం గురించి నేను మాట్లాడగలుగుతాను. ఆయన ఏమైనా విజనరీ ఉందా పార్వతీపురం నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్ళడానికి? రమ్మని మనం మాట్లాడుతున్నాను. సవాలు ఇస్తున్నాను. ఆయన వచ్చి ఒక తటస్థ వేదిక మీద కూర్చోగలిగితే ఆయన ఏం చెప్పగలుగుతాడో, నేనేం చెప్పగలుగుతానో, పార్వతీపురం ప్రజలకు భరోసా ఇవ్వగలుగుతున్నా అనేది మీ అందరి ద్వారా కూడా నేను ఆయనకు సవాలు చెప్తున్నాను. నిన్న మీడియా మిత్రులు ఆయన చేసిన మీడియా మిత్రులందరూ కూడా సహకరించడం చాలా అద్భుతం.
అది వచ్చింది అందరికి. ప్రత్యేకంగా ఎలా దాడి చేస్తున్నారు చూడండి. అలాగే పారిపోయి చూపించలే వచ్చినాడు హ్యాపీగా వెళ్తున్నాడు డబ్బులు తీసుకొని. అంటే ఎంత దౌర్భాగ్యం. కోట సీతారాంపురం, నర్సీపురం, పెద్దబండపల్లి వాలంటీర్లు అందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆయన వాళ్ళందరికీ ఫోర్స్ చేస్తున్నారు ఉద్యోగాలు మానేసేయండి నన్ను. ఆటోలు పట్టుకొని బయలుదేరి ఎందుకు వచ్చారో కూడా తెలియదు. అంటే ఇంటిని ఒక డాన్గా మార్చుకున్నాడు ఆయన. అంటే అన్ని వ్యవహారాలు అక్కడే నడుస్తున్నాయి. అంటే ఎవరు బతుకులతో ఆడుకుందాం అనుకుంటున్నాడు. అది నిన్నే ఇవ్వాల్సింది సార్. నిన్న అన్ని జరిగాయండి అని చూడండి. ఇందులో డైరెక్ట్గా ఆటోల్లో ఆడవాళ్ళు కూడా ఉండడం జరిగింది. వాలంటీర్ అందరూ వాలంటీర్లు ఇంటి దగ్గర పెట్టుకున్నారు. కాపలా కుక్కలా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పెట్టుకొని అది చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి పడితే అసలు ఏ విలేకరు కూడా స్పందించకపోవడం అనేది దారుణం. ఇప్పుడు ఈ విలేకరు జరిగింది, రేపు మీకు జరగవచ్చు, ఎల్లుండి ఇంకోటి జరగచ్చు.